తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తాను దాదాపుగా 1,87,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అనేటువంటిది ఎక్కడో ప్రజలకు ఇవ్వకుండా, రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా 2019 ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూసాం. మరి 5 సంవత్సరాల తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక, అభివృద్ధి చేయక, ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ఉత్త చేతులతో ఇచ్చినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం. ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలా అని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నం చేసి ఖజానాలో డబ్బులు లేకపోయినా కూడా ఆయన అధికారం నుంచి దిగిపోయే సమయానికి 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు డీబీటీ ద్వారా అందించారు. మరి 14 లక్షల కోట్ల పైన అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం